ఇంతకు ముందు రోజుల్లో ఒక సామెత చెప్తా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు, పెంట కుప్ప మీద రాయేస్తే అది చింది మన మీదే పడుతుందని. ఇప్పుడు వేణుస్వామి వ్యవహారం కూడా ఇంచుమించు అలాంటిదే. వేణుస్వామి కూడా పెంట కుప్పకి తక్కువేం కాదు. అతను ఎంత నీచుడో, అతను మాట్లాడే మాటలు, అతను చేసే చేష్టలు, ఇవన్నీ కూడా అతను వీడియోల్లో చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. అసలు అతను జ్యోతిష్కుడే కాదు. ఎందుకంటే బాబు గోగినేని లాంటి వాళ్ళు ఛాలెంజ్ చేస్తే వాళ్ళకి సమాధానం చెప్పలేక పారిపోయిన వెధవ వీడు. సో వీడు అడిగినా అడగకపోయినా వేరే సెలబ్రిటీస్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అవాకులు చవాకులు పేరి అలా పబ్లిసిటీ తెచ్చుకోవాలని ప్రయత్నించే నీచుడు వీడు. సో ఇంతకుముందు కూడా అనేక సార్లు చెప్పాడు, చెప్పినవన్నీ తప్పైని. అయినా సరే ఏదైనా ఒకటి అలా జరిగితే దాన్ని పట్టుకుని నేను కరెక్ట్గా చెప్పానని చెప్పి వాడు అపాయింట్మెంట్కే 10,000 వసూలు చేసి ఆ పూజలు ఈ పూజలు అని చెప్పి లక్షలు వసూలు చేసే టైప్ వీడు. అందుకని సెలబ్రిటీలు వెనకాలబడి తిరుగుతా ఇలా